అధ్యక్షుడిగా 35 సంవత్సరాలు మీ సమస్యలు తెలిసిన వాడిగా మీకోసం కొట్లాడుతూనే ఉన్నాడు. మీ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తూనే ఉన్నాడు. అట్లాంటి మహేందర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్ సందు తెలుసు, ప్రతి సందులో ఉన్న కుటుంబాలు తెలుసు. నాకైతే సగం చుట్టాలు ఇక్కడనే ఉంటారు. ఊరికి పోయి పండుగ చేసుకుందామంటే ఊరికంటే ఎల్బీ నగర్కి వస్తేనే ఎక్కువ మంది చుట్టాలు ఇక్కడ కలుస్తారు. ఇవాళ అందుకే మా బంధువులందరినీ మా మిత్రులను అడుగుతున్నా, ఆనాడు నన్ను ఎట్లయితే ఆశీర్వదించి 29,000 మెజార్టీ ఇచ్చినో ఈనాడు కూడా సునీతమ్మని అట్లనే ఆశీర్వదించి 30,000 మెజార్టీ ఎల్బీ నగర్ నుంచి మీరు ఇవ్వండి. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది, మన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు చేసే బాధ్యత నాది. ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కు మెట్రో రైలు విస్తరించే బాధ్యత నాది. ఇవాళ ఎప్పుడు వర్షాలు వచ్చినా టీవీలో చూస్తుండాలి, ఎల్బీ నగర్ లో మూసీలో కొట్టుకుపోయిన వాళ్ళు, కారు పోయింది లేకపోతే మనిషి పోయిందో అని మనం ఎప్పుడు వార్తలు చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అంటే మీరు సునీతమ్మను ఆశీర్వదించాలి. ఇక ఎన్నికల బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా. మన మున్సిపల్ ఎన్నికల్లో మన ఎల్బీ నగర్లో 11 డివిజన్లు ఉంటే 11కు 11 డివిజన్లు బీజేపీ వాళ్ళని గెలిపించారు. ఆ కార్పొరేటర్లు ఎవరైనా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చిందా? ఇవాళ నిలబడ్డ ఈటెల రాజేందర్ ఎన్నడైనా మన దగ్గరకు వచ్చి మీరు ఎట్లున్నారు ఎల్బీ నగర్లో మీ సమస్యల గురించి ఏమైనా మాట్లాడాలని ఆయన అడిగిందా? 9 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, 7 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నాకు అమిత్ షా నరేంద్ర మోడీ తెలుసు అంటాడు. నీకెవరైనా తెలుసుండొచ్చు రాజేందర్ గారు, మా ఎల్బీ నగర్కు ఏం చేసినావు, ఏం తీసుకొచ్చినావు, ఏం నిధులు ఇప్పించినావు అని నేను ఈరోజు అడుగుతున్నా. ఆయన 2021 వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతం ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మూసీలో మునిగిపోయింది. ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అన్నాడు, బండి పోతే బండి ఇప్పిస్తా, గుండు పోతే గుండు ఇప్పిస్తా, లారీ పోతే లారీ ఇప్పిస్తా అన్నాడు. మునిగిన వాళ్ళకు ఫ్రిడ్జ్లో మంచాలో టీవీలు పోతే, సైకిల్లో ఏమైనా కొట్టుకపోతే కనీసం అవి కూడా ఇప్పలే. ఆయన చెప్పిండు, బండికి బండి గుండుకు గుండు అని. బండి రాలే, గుండు రాలే, మళ్ళీ అరగుండు వచ్చి ఇప్పుడు మనకు ఓట్లు అడుగుతున్నాడు. మిత్రులారా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కానీ మనకు నయా పైసలు తీసుకురాలి. కాబట్టి ఇవాళ ఓట్లు వేపించుకుంటే మోడీ మళ్ళీ గుజరాత్కే నిధులు తీసుకుపోతాడు. తిరిగి మోడీ అధికారంలోకి వస్తే మన ప్రాంతానికి పదవులు ఇవ్వడు, మన ప్రాంతానికి పరిశ్రమలు ఇవ్వడు, మన ప్రాంతానికి పెట్టుబడులను రానివ్వడు. తెలంగాణను నిండా ముంచే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు తయారవుతారు. ఆనాడు బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ ఉక్కు కర్మాగారం ఇస్తే ఈ 10 సంవత్సరాల పరిశ్రమను నిర్మించలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ఆ కోచ్ ఫ్యాక్టరీని మనకు రానివ్వలేదు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఆనాడు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఐటీఐఆర్ కారిడార్ను ఇవాళ రద్దు చేసింది. IIIT కానీ IIM కానీ మెడికల్ కాలేజీ కానీ ఏమీ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. మా బాబీనగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మాత్రం మళ్ళీ మనల్ని ఓట్లు అడుగుతున్నాడు, రాజేందర్ని గెలిపించమంటున్నాడు. రాజేందర్ కొత్త ఆయన ఏం కాదు, పాత ఆయన్ని బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని పదవులు అనుభవించాడు. ఆ ప్రభుత్వంలో పనిచేయలేదు, కేంద్ర ప్రభుత్వంలో చేరినాక అక్కడ పనిచేయలేదు. అందుకే ఇవాళ 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసినందుకు
మన డిసెంబర్లో బండకేసి కొట్టిండ్రు మీరు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చాడు. ఆయన కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన ప్రాంతానికి ఒక పైసా కూడా ఇవ్వలేదు, ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోతే బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట. ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయండి. మీ అభివృద్ధి కోసం, మీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇవాళ బీజేపీ వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు. రేపు నరేంద్ర మోడీ 30 తారీఖు నాడు వస్తాడంట. మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రాలే. మా బయ్యారం ఉక్కు కర్మాగారం మాకెందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రావాలి. మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకెందుకు ఇవ్వలేదో మా వరంగల్ ప్రజలకు, మా తెలంగాణ బిడ్డలకు జవాబు చెప్పి రావాలి. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఐటీ కంపెనీలను రాకుండా అడ్డం పెట్టినందుకు ఇవాళ మీరు జవాబు చెప్తేనే తెలంగాణకు రావాలి, ఓట్లు అడగాలి. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కూడా పార్లమెంట్లో తప్పు పట్టాడు. తల్లిని చంపిండు, పిల్లను బతికించింది. మా తెలంగాణ ఏర్పాటుని అవమానించిన నరేంద్ర మోడీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లు ఎట్లా అడుగుతామని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది. బీజేపీని ఓడగొట్టాల్సిన, బీజేపీని పడగొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. వాళ్ళు ఏం అడిగినా అయ్యా మాకు మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జై శ్రీరామ్ అంటారు. అయ్యా మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు. అయ్యా బీజేపీ పుట్టకముందు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు మా తండ్రులు తాతలు, వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి చేసినాము, హనుమాన్ జయంతి చేసినాము, బోనాల పండుగ చేసినాము, బతుకమ్మ పండుగ చేసినాము, మైసమ్మకు ఎల్లమ్మకు పోషమ్మకు కోడి పోసినాం, కళ్ళు పోసినాం. మాకా మీరు వచ్చి చెప్పేది. ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు. మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తంభాలంలో దేవుడి బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు. అయ్యా ఈ దేవుని చూసి అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యాలి. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లు వేయండి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే నేను చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బస్ స్టాండ్ల పూట దేవుడు బొమ్మ పెట్టి బిచ్చమత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు. మీరు ప్రజలకు ఏం చేసిందో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి. ఇక నిన్న మనం ఒక ఆయన బయలుదేరి బస్సు వేసుకొని కారు ఖరాబ్ అయిందంట, కార్ఖాన పోయిందంట, కారు లేదంటే ఆయన బస్సు వేసుకొని బయలుదేరి కొడుకు చెప్తుంటారు కారు అను చెడ్డది, కార్ఖాన పోయింది, మళ్ళీ వస్తుంది రాదు. ఇంకది కారు మొత్తం ఖతం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానాలో పెట్టంగానే ఎవడో టైర్లు పయ్యలు ఇప్పుకపోయి జుమరాజ్ బజార్ ఇప్పుడు అమ్మేసింది. కారు తూకం కింద అమ్మిండ్రు నాయన, ఇంకా మళ్ళీ మీ కారు రాదు. ఇక బస్సులో తిరిగట ఆయన చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కడికనే దిగనికనే సరిపోయిందంట. చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మహబూబ్నగర్ పోయిండు, ఆ నుంచి నాగర్కర్ పోయిండు, గంటగడ్డ ఉంటూ పక్కనే సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడెం పోయిండు, మన భువనగిరి వచ్చిండు. ఇక ఆయన ఎక్కడిక దిగనిక నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది, 6 మంది పట్టి ఎక్కియాల్సి వస్తుంది. ఏం పొడిచినామా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతుంది, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతుంది, పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తుంది, మా గద్దరన్న గర్వానికి వస్తే ఎక్కటంటే గేటు బయట 4 గంటలు కూర్చోబెడతాం.
ఏ మొగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఓడింది కాబట్టి, ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకనో చేసి కొంగ చెప్ప చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, చెరువులలో ఒంటికాల మీద కళ్ళు పూసుకొని ఉంటుంది. ఎందుకంటే కొంగ జపం చేస్తున్నాను చేప పిల్లలు వస్తే కన్నా లటక్కని మిగుదామని. ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయడానికి కొంగ బయలుదేరింది బస్సు వేసుకొని. ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసినట్టే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే. అందుకే మిత్రులారా, మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, మా ఆర్టీసీ సోదరులు ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. ఆనాడు ఆర్టీసీ దివాలా తీసింది. మీరు సమ్మె చేస్తే మీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్. కానీ మేము వచ్చినాక ఇక్కడ మా అక్కలు చాలా మంది ఉన్నారు. మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి నెలకు 350 కోట్లు, ఇప్పటికి 1369 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కట్టినాం. దివాలా నుంచి ఆర్టీసీని బయట పడేసినాం. మా అక్కలు మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటి ఆయన మీద కోపం వస్తే చెప్ప పెట్టకుండా అమ్మ ఇంటికి పోవాలంటే కూడా చేతుల సిల్లి గవ్వ లేకుండా బస్సు ఎక్కిపోయేటట్టు చేసినాం. యాదగిరి గుట్టకు లేకపోతే భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలంటే ఒక్క పైసా ఏ పెట్టుబడి పెట్టకుండా దేవుళ్ళను గుళ్ళను దర్శించుకునే పరిస్థితి తెచ్చినాం. అదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తున్నాం. కేసీఆర్ మోడీ కలిసి 1200 చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఇంటూ కరెంటు చూస్తే కరెంటు షాక్ కొట్టినట్టు ఉండే 200 యూనిట్లు పేదోళ్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్నాం. అదేవిధంగా పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోనికే 4,50,000 ఇల్లు 22,500 కోట్లతోటి రాష్ట్ర నలుమూలలో ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. 30,000 నిరుద్యోగులకు 3 నెలల ఉద్యోగాలు ఇచ్చినాం. బీసీల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి అని ఇవాళ బీసీ జనాభా మనం లెక్క కట్టినాం. హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చినాం. మెట్రో రైలు వేసినాం, ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వేసినాం. ఇన్ని చేసిన మనం ఈసారి మన ప్రభుత్వం ఉంది, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పూర్తిగా మనకు అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో ఎల్బీ నగర్ కు అవసరమైన అభివృద్ధి, హయత్ నగర్ వరకు మెట్రో, మూసి ప్రక్షాళన, వికారాబాద్ నుంచి నేరేడు చేరులో నల్గొండ జిల్లా వరకు మూసిని మొత్తం ప్రక్షాళన చేసి మంచి నీళ్లు బారే విధంగా ప్రాజెక్టును పూర్తి చేసి మీ 118 జీవో పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మరి ఇన్ని పనులు చేసే నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను, మనులు అడుగుతలేను, మాణిక్యాలు అడుగుతలేను. మీ ఇంట్లోన ఏమైనా చిన్న చిన్న వజ్ర ముక్కలు ఉంటే అవి కూడా అడుగుతలేను. లేకపోతే హయత్ నగర్, ఈ ఎల్బీ నగర్లో పూల ధరలు మస్తు మా రంగన్న దగ్గరకు వచ్చి అడుగున్నాయి. గజం భూమి కూడా అడుగుతలేను. నేను ఏమడుగుతున్నా మిమ్మల్ని? ఏమడుగుతున్నా? ఎవరి కోసం? అక్క కోసం. ఎవరి కోసం? గట్టిగా చెప్పాలి, నా ఇంపియాలి కదా. ఇవాళ మీ అందరినీ అక్క కండగా నిలబడండి. మీ తరఫున కొట్లాడుతుంది, మీ తరఫున పనిచేస్తుంది. మన ఎల్బీ నగర్ అభివృద్ధి చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, అక్క కోట్లేసుకోవాలన్నా చేయి పైకెత్తురి.